హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆప్టింగ్ డ్రైవర్ జగదీష్‌ని. చాలా మందికి హ్యాండ్ బ్రేక్ కోసం ఒక డౌట్ ఉండిపోతుంది. చాలా వీడియోలైతే నేను చూసాను. హ్యాండ్ బ్రేక్ అప్లై ఈ స్టెప్స్ అనేది కౌంట్ చేసుకోమని చెప్తున్నారు. అది కౌంట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ హ్యాండ్ బ్రేక్ అనేది ఎనకాల వీల్స్ నుంచి ఒక వైర్ కనెక్ట్ అయ్యి ఉంటది. ఆ వైర్ అనేది లూజ్ ఉంటే ఈ హ్యాండ్ బ్రేక్ ప్లే అనేది ఎక్కువగుంటది. ఆ లూజ్ అనేది కొంచెం తక్కువుంటే ఈ హ్యాండ్ బ్రేక్ ప్లే అనేది తక్కువుంటది. సో, దాని స్టెప్ లెక్క పెట్టుకోండి. బాగా డౌన్ ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు 5 స్టెప్స్ ఎయ్యండి అనేది కరెక్ట్ కాదు. నిజంగా ఆ స్టెప్స్ కౌంట్ చేసి హ్యాండ్ బ్రేక్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికి ఒక వైర్ కనెక్ట్ అయ్యి ఉంటది. ఆ వైర్ లూజ్ బట్టి దీని ప్లే అనేది ఉంటది. సో, ఈ హ్యాండ్ బ్రేక్ అనేది కరెక్ట్‌గా ఎలా అప్లై చేయాలనేది నేనిప్పుడు మీకు చెప్తాను. జస్ట్ హ్యాండ్ బ్రేకు మీరు ఇలా వాడుతున్నప్పుడు జస్ట్ ఇలా లాగండి. లాగిన తర్వాత మీకు టైట్ అయిపోద్ది. టైట్ అయిన తర్వాత ఒక స్టెప్పో, 2 స్టెప్పులు అంతే. ఒక స్టెప్ అయితే లాగగలరు. రెండో స్టెప్ లాగితే మరీ టైట్ అయిపోతే తర్వాత రిలీజ్ చేసుకోవడానికి మీకు ఇబ్బంది కలుగుతది. సో, సింపుల్‌గా మీరు ఆగిన వెంటనే హ్యాండ్ బ్రేక్ పట్టుకొని ఇలా లాగండి. లాగితే ఒక పొజిషన్‌కొస్తది. ఒక పొజిషన్‌కొచ్చిన తర్వాత టైట్ అయిపోద్ది. ఆ టైట్ అయిపోయిన తర్వాత ఒక్క స్టెప్ లాగండి. అంతే. ఎనఫ్ ఇంక అయిపోయింది. ఇలా అయితే మీరు పర్ఫెక్ట్‌గా హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసినట్టు ఉంటది. వైర్ ఒకేళ లూజ్ అయిందనుకోండి, ఈ ప్లే ఇంకా పెరగచ్చు. ఎందుకంటే యూజ్ చేస్తా ఉంటే ఆ వైర్‌లనేవి కొంచెం లూజ్ అవుతాయి కాబట్టి ఆ ప్లే పెరుగుతది. సో, మీరు స్టెప్ లెక్క పెట్టుకున్నారనుకో, ఆ స్టెప్స్ అనేది పెరగచ్చు. కానీ మీరు 5 వరకే, 10 వరకే అని ఒక లిమిట్ పెట్టుకుంటే బ్రేక్ అనేది అప్లై అవ్వదు. సో, ఏంటంటే మీరు హ్యాండ్ బ్రేక్ ఏసినప్పుడు జస్ట్ ఇలా లాగండి. తర్వాత ఒక స్టెప్ లెక్క పెట్టుకోండి అంతే. ఇంకొక చిన్న టిప్ చెప్తాను. మీకు ఫ్రంట్ వైపు కార్‌కి ఫ్రంట్ వైపు ఎక్కువ డౌన్ ఉందనుకోండి, అప్పుడు రివర్స్ గేర్‌లో పెట్టుకోండి. ఎందుకంటే హ్యాండ్ బ్రేక్‌లనేవి ఎప్పుడైనా ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో, 90% అవ్వవు. ఒకవేళ అవ్వితే మీ సేఫ్టీ పర్పస్ ఏంటంటే హ్యాండ్ బ్రేక్‌తో పాటు గేరు కూడా ఫస్ట్ గేర్‌లో పెట్టుకోండి. అది మీకు వెనక వైపు గాని ఎక్కువ డౌన్ ఉంది, కార్ అనేది అప్పలో ఉందంటే అప్పుడు మీరు ఫస్ట్ గేర్‌లో పెట్టుకోండి. లేదు కారు కొంచెం ఫ్రంట్‌కి డౌన్ ఉంది, వెనక వైపు అప్ ఉందనుకుంటే మీరు రివర్స్ గేర్ ఏసి పెట్టుకోండి. ఒకేళ హ్యాండ్ బ్రేక్ వైర్ తెగిపోయినా గాని మీకు సేఫ్టీగా గేర్‌లో బండి అలా నిలబడి ఉంటది. మీరొచ్చిన తర్వాత అది మీకు అర్థమవుద్ది కాబట్టి తర్వాత మీరు రిపేర్ చేయించుకోవచ్చు. ఈ లోపులో హ్యాండ్ బ్రేక్ ఒకటే ఏసి అప్ అండ్ డౌన్‌లో హ్యాండ్ బ్రేక్ ఒకదాని మీద ఆధారపడొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా తెగినా గాని వెహికల్ అనేది మూవ్ అయిపోతది ఫ్రంట్‌కో, బ్యాక్కో. దానివల్ల చాలా యాక్సిడెంట్‌లవి చాలా డ్యామేజ్ అయితే అవుతది. సో, మీరు హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసిన తర్వాత మీకు ప్లెయిన్‌కైతే ఉంటే పర్లేదు. హ్యాండ్ బ్రేక్ మీద మీరు వదిలేసి ఎళ్ళిపోవచ్చు. లేదు ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కొంచెం డౌన్ ఉందని చెప్పేసి మీరు అనుకుంటే నేను చెప్పిన బట్టి అలా గేర్‌లో పెట్టుకొని ఎళ్ళొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.